సమాజ సేవా దృక్పథ తలంపుకు జనహితమే లక్ష్యం జోడై ప్రకాశం జిల్లా ప్రగతికై అభ్యున్నతికై గతేడాది ఈ రోజున ఉదయించిన P9 టీవీ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. స్థాపించిన నాటి నుంచి పార్టీలకు అతీతంగా ప్రజల పక్షాన నిలుస్తూ అన్ని అంశాలపై అవగాహన పరుస్తూ ప్రజలకు ఉపయుక్తమైన నిఖార్సైన వార్తాంశాలు ప్రసారం చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటుంది. లాభార్జనకు తావు లేకుండా ప్రజల గొంతుకై గళమెత్తింది. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై దండెత్తింది. 15 సంవత్సరాల కాలంలో బాలినేని వాసు గారు చేయలేనటువంటి పనులు మొత్తం నేను చూపించాను. వచ్చి మీరే చూడండి ఒంగోలు నియోజకవర్గాన్ని అని చెప్పి అంటున్నాడు ఎమ్మెల్యే గారు. రోజు ఎన్ని డ్రైనేజెస్ చేసాము, ఎంత సిస్టమ్ చేసాము, వర్షం వస్తే ఇళ్లలోకి నీళ్లు పోకూడదు. మీ ప్రత్యర్థులు అనే చిన్న మాట, ఆ మంచి గడ్డొస్తే ఇసుకలో కప్పెడతారు, తెచ్చి మీరు వేస్తారు, నాగిరెడ్డి మనుషులను పంపించి చేసేపిస్తారు. కొట్టుకోమని చెప్పినా కొట్టుకునేవాడు. ఏం చేశాడు ఒంగోలు నియోజకవర్గానికి? ఉన్న రోడ్లని పళ్ళగొట్టి వాళ్ళు రోడ్డు వేయటం, డ్రైనేజ్ ఉన్న డ్రైనేజ్ చేయటం. దాని గురించి చరిత్ర గురించి మాట్లాడాలంటే 3 గంటలు మాట్లాడచ్చు. దాంట్లో ఏం జరిగినాయో అన్నీ తెలుసు. అసలు ఏది ఒక సంఘటన చెప్పండి, ఒక పేరు చెప్పండి. మీరు ఇప్పటి వరకు టీడీపీలో ఉన్నారు, వైసీపీలోకి వెళ్ళారు. మీరు వైసీపీ మీకు ఏం ఆఫర్ ఇస్తే మీరు పార్టీలో చేరారు. ఎవరినన్నా హింసించాలి, చంపాలనేది నా మనసులో కూడా రాని. అందరిలా మూస ధోరణిలో కాకుండా ప్రజలు నచ్చేలా, ప్రజలు మెచ్చేలా కార్యక్రమాలను రూపాంతరం చేసుకున్న P9 టీవీ ఆధ్యాత్మిక ప్రసారాలతో పాటు భారతీయ దైవత్వంలో మిళితమైన ఆచార సాంప్రదాయాలను నేటి తరానికి తెలిపేందుకై అనేక ప్రత్యేక శీర్షికలను ఛానల్ యందు ఉంచింది. అదే సందర్భంలో విశ్లేషణాత్మక, విమర్శనాత్మక, ఆలోచనాత్మక రాజకీయ అంశాలపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేసి ప్రజలకు ఉన్నతమైన సమగ్రమైన సమాచారాన్ని అందించి ప్రజాభిమానం చోరుగుంది. ప్రతిపక్షాలు బుర్రజల్లడం సహజం. అధికార టీడీపీ పార్టీని డ్రామా కంపెనీ అని ఎందుకు అన్నాడు రామారావు గారు? మీరు ఒకే రోజు ఒకే టైం సినిమాలు రిలీజ్ చేశారని చెప్పినప్పుడు టీడీపీ పార్టీని అతను రాజకీయాన్ని వ్యాపారం చేశాడు ఏలూరు సాంబశివరావు గారు. అది ప్రజలకు తెలిసిన బహిరంగ రహస్యమే. కృష్ణార్జున మధ్య యుద్ధం ఎప్పుడు ముగిసింది? ఇక్కడ అదే కదా నడుస్తుంది ప్రస్తుతం. టార్గెట్ దాంచాల జనార్దన్. పెద్ద క్లాషెస్ వచ్చినాయి. వామపక్ష భావజాలంతో ఉన్న గరటయ్య గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పార్టీలోకి వచ్చారు. అదే టీడీపీ పార్టీ నుంచి మీరు వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీలోకి ఎలా చేరారు? ఇవన్నీ నా మీద ఎక్కువ చెప్పేవాళ్ళు. మొత్తం మీద క్రియేట్ చేశారు ముద్ర. అమ్మా బొబ్బుతున్నాడు ఎవడైనా సరే నాకు డబ్బులు ఇచ్చాడు చెప్పండి. కృష్ణార్జున యుద్ధం అది పురాణాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఏం లేవు. పదవి అంటే ఏ పదవి? ఇప్పుడు ఒంగోలులో కూడా వైసీపీకి 2 గ్రూపులు, బాలినేని గ్రూపు, వైఈ గ్రూప్. మీరు ఇప్పుడు ఏ గ్రూప్లో చేరబోతున్నారు? మళ్ళీ ఏదో ప్రచారాలు తీయడానికి ఒక అలవాటు అయిపోయింది. వాడి డబ్బులు ఇచ్చాను, ఈ డబ్బులు ఇచ్చాను. ఈ పదవిలో ఉండి నువ్వు పార్టీకి పనిచేయాలి అని నీ మీద ఒత్తిడి తీసుకొస్తే, అంటే పార్టీలో నా మీద నెగటివ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే మా నియోజకవర్గానికి చేసిన ఈ 5 సంవత్సరాల్లో మనం చేసిన కార్యక్రమాలు కానీ, మనం చేసే పనులు కానీ నేను చూపిస్తా. స్లమ్ ఏరియాలోకి ఎవరు డెవలప్ చేశారు చూద్దాం. అబద్ధాలు మాట్లాడటంలో వీళ్ళు నెంబర్ 1 అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కేవలం రోడ్లు కనిపించే రోడ్ల మీద రోడ్లు వేసి మేము డెవలప్ చేశారని చెప్పి ఈరోజు ఎన్ని బ్రిడ్జిలు కట్టాము, ఎన్ని వాటర్ స్కీమ్ ఎట్లా తీసుకొస్తా ఉన్నాం. ప్రతి ఓడు అవినీతి అని మాట్లాడుతున్నారు. వాళ్ళ చిట్టాలు ఎత్తితే కొట్టున్నాయి. రోడ్డు మీద రోడ్డు వేసావు. అదో కార్పొరేషన్ లేకపోతే ఆ పరిస్థితి కూడా ఉండేది కాదు. ఈరోజు ప్రజల్లో కూడా నమ్మకం, విశ్వాసం ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పైనుంచి ఏమైనా తీసుకొచ్చాడా ఫండ్స్? అవసరమైతే తోడ్పాటు ఇవ్వాలనేది కొంచెం ఉన్న ఒక బాధ్యత కూడా లేకుండా ఏంటండి ఎంత దుర్మార్గం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా సరే న్యాయం. ఒక్క దగ్గర అవినీతి నిరూపిస్తే మేము పూర్తిగా రాజీనామా తప్పుకుంటాను, నేను రాజకీయాల్లో తప్పుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మేమండి తిరిగింది కోట్ల చుట్టూ మేము తిరిగాం. జగన్మోహన్ రెడ్డి గారు 341 రోజులు, 134 నియోజకవర్గాలు, 3648 కిలోమీటర్లు, 2515 గ్రామాలు, 124 సభలు, 50 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు తిరిగి సార్కి తెలిసిన ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి తెలియదా, లేకపోతే దామసాల జనార్దన్ గారికి తెలియదా? వాడెవడో బచ్చా గారు చెప్పిందని నేను కామెంట్ వాడికి రిప్లై ఇవ్వాలా? ఆఫ్టర్ ఆల్ వాట్ ఈజ్ ది స్టేటస్? పుట్టి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పుట్టిన ఎవరు రాజకీయాల్లో పోటీ చేయకూడదా? ఈ కబ్జా కోరల నుంచి రక్షించడానికి నేను ఇక్కడికి వచ్చింది, అర్థమైందా? ఇవన్నీ సిగ్గు ఎగ్గు లేకుండా ఏమి దరి చేయకుండా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అతను పాలపిక నోట్లో పెట్టుకుని ఉన్నాడు. ప్రస్తుతం వారు 1 సైడే. అతను అరాజకీయాల దెబ్బకి ప్రజలు అతను దూరంగా పెట్టబోతున్నారు. వారు 1 సైడే అని అంటున్నాడు.
దానికి మీ కామెంట్. అది అబద్ధం లేదో కనుక్కోమని చంద్రబాబు నాయుడు గారు. అదే చంద్రబాబు బూట్లు నాకెళ్ళా టీడీపీలోకి ఎందుకు పోయినట్టు అతను? మేము అసెంబ్లీలోకి అడుగు పెడితే ఆయన పారిపోతాడా? ఈ బొడ్డుగోళ్ళందరూ సమాధానం చెప్పాలని పని లేదు. నాతోటే అన్నాడు. ఇంటర్వ్యూల ద్వారా రాజకీయ సినీ రంగ ప్రముఖుల అంతరంగాలను ఆవిష్కృతం చేసి ప్రకాశం జిల్లాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని 8,414 మంది సబ్స్క్రైబర్స్తో 20,36,908 వీక్షణలతో దూసుకు వెళుతుంది.